తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం వైసీపీ నాయకులను ఊరికే వదిలిపెట్టదు అంటూ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారన్నారు. తిరుపతి ప్రసాదం కల్తీ జరగడంతో ఏపీలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ప్రసాదాలను తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారన్నారు. రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో నెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలపై ధ్వజమెత్తిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం విశాఖ జిల్లా నార్త్ నియోజకవర్గంలో అయితే మాత్రం భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సభకు అయితే మాత్రం పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు అయితే పాల్గొనడం జరిగింది. అసలు 100 రోజుల కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసింది అనేది మనం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, 100 రోజుల పాలన అంటూ మీరు ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అసలు ఒక పక్క రాష్ట్రం అంతా సంక్షోభం ఉంది, సంక్షేమం లేదని చెప్పి వైసీపీ నాయకులు అంటుంటే మీరేమో రాష్ట్రం అంతా సంక్షేమం నడుస్తుందని చెప్పి అంటున్నారు. అసలు 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? 100 రోజు పాలనలో అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన విషయాల్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికీ తెలియదు, ఈ 13,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసిన విషయం ఎంతమందికి తెలుసు? అట్లాగే ఈరోజు 1,35,000 కోట్ల రూపాయలు సప్లయర్స్కి, కాంట్రాక్టర్స్కి, ఇంకా ఏదైతే అన్నా క్యాంటీన్స్కి, ఇంకా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బాకీలు ఇవన్నీ చూస్తే 1,35,000 కోట్ల రూపాయలు ఉంది. సో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన మహోన్నతమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. మహోన్నతమైన అంటే ఏదో కిరీటాలు పెట్టడం కాదు, అత్యంత దారుణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నామో రా బాబు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మంచి తీర్పునిచ్చారు. 2024లో కూటమి అభ్యర్థులకి ఓటు వేసి అత్యంత అద్భుతమైన తీర్పునిచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఈ 100 రోజుల కాలంలో అసలు ఖజానాలో డబ్బు లేనటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము ఏదైతే అన్నా క్యాంటీన్స్ మేము ఓపెన్ చేస్తామని చెప్పారో 5 రూపీస్కే టిఫిను, తర్వాత లంచ్, డిన్నర్ కూడా అదే రేటుకి ఇస్తూ 175 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే మెగా డిఎస్సి ఏదైతే ప్లాన్ చేశారో అది కూడా సుమారు 16,450 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి. ఇది ఒకటే కాకుండా ఏదైతే పెన్షన్స్ పెంచుతామని చెప్పారో ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన పెన్షన్స్ కూడా 1వ తారీఖునే డెలివరీ చేస్తూ, ఇదివరకు 1వ తారీఖున డెలివరీ ఉండేది కాదు, అది 3వ తారీఖు అవ్వచ్చు, 4వ తారీఖు అవ్వచ్చు. ప్రజలకి ఎవరైతే ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఎంత ఇబ్బందుల్లో, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయటమే పెద్ద గ్రేట్ ఆపర్చునిటీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు వరదల బాధితులు పట్టించుకోవడం విఫలమైంది. మరోపక్క చేయూత, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది. ఈ విఫలవాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి తిరుపతి లడ్డు డ్రామాలు ఆడుతున్నారు. తిరుపతి లడ్డు చుట్టూ ఒక రాజకీయాలు చేసి డైవర్ట్ చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు కూడా అనడం జరుగుతున్నాయి సార్. వైసీపీ దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఎవరు ప్రతిపక్షాలు అంటే ఎవరున్నారు? ఇంకా కేవలం ఉన్నది మనకి ప్రతిపక్షమే. దిక్కుమాలిన ప్రభుత్వము కింద ఉన్న ప్రభుత్వము చేసిన రాజకీయ పక్షము వైఎస్ఆర్సీపీ. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పనిపాటు లేదు. ఆఖరికి తిరుపతి లడ్డూలో కూడా ఈ నెయ్యిలో కూడా అవినీతి మయం చేసేసి అక్కడ కూడా నాకేద్దామని, అక్కడ కూడా దోపిడీ చేద్దామని చేసిన దౌర్భాగ్యమైన వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు. కూటమి ప్రభుత్వము వాళ్ళు చేసిన అకృత్యాలను బయటకు తీస్తుంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ లోపల వేస్తేనే కానీ వాళ్ళకి తగిన శిక్ష దేవుడే చేస్తాడని చెప్పి మనం ఊరుకోకూడదు. డెఫినెట్గా ఈ కేంద్ర ప్రభుత్వము కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే హిందువులు ముఖ్యంగా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంత
అకృత్యానికి పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారు తాలూకా పార్టీ నేతలు అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే దీనిపైన సిఐడి లేకపోతే సిఐడి ఎంక్వైరీ వేసి నిజ నిజాలు నిరూపించాలి. అప్పుడు చట్టపరమైన శిక్షలు కూడా వారికి వేయాలని చెప్పి మేము దేశంలోనే ఎక్కువ మంది సందర్శించే దర్శనం చేసుకునేది తిరుపతి సార్. అలాంటి తిరుపతి లడ్డూలోనే ఇప్పుడు కల్తీ జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, సింహాచలం కానీ అన్నవరం లాంటి దేవాలయాలు ఉన్నాయి. అక్కడ కల్తీకి సంబంధించి ఏమైనా మీకు అబ్జర్వ్ చేయడం జరిగిందా సార్? లేకపోతే అట్నుంచి మీకు ఏమైనా నోటీసులు కానీ ఏమైనా తీసుకొని దానికి సంబంధించి ఏం చేయాలని చేస్తారు? నేను కూడా నిన్న సింహాచల దేవస్థానానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నెయ్యి ఎంతకు కొంటున్నారు అని అంటే 340 రూపాయలు ప్లస్ జిఎస్టీ. 340 రూపాయలకి కేజీ నెయ్యి ఎలా వస్తుందండి? బోగస్. అది కూడా బోగస్ నెయ్యే, అది కూడా కల్తీ నెయ్యే. దాంట్లో సందేహం ఏం లేదు. మరి ఎందుకు ఇంత కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ కూడా మీరు వీళ్ళకే ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, మా టెండర్ రూల్స్ ప్రకారము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఉన్నాయో, ఎవరైతే L1 అంటే లోయెస్ట్ టెండర్ ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి మేము ఇవ్వాలి. వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు, ఈ నెయ్యి క్వాలిటీ బాగుందని ఏదో ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి మేము చేయగలిగింది ఏమీ లేదు, మేము ఇదే చేస్తున్నాము. మీకు వాస్తవంగా మీ మనసుకి ఇది సాధ్యమా అని చెప్పి అడిగాము. ఏది ఈ కేజీ నెయ్యి 340 రూపాయలు ప్లస్ జిఎస్టీకి అంత తక్కువ ధరకి సాధ్యమేనా అంటే సాధ్యం కాదు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. కానీ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, మా నిబంధనలు ఈ విధంగా ఉన్నాయన్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ టెస్ట్ సర్టిఫికేట్స్ని నమ్మడానికి లేదు. ఈ 4 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిబంధనలు మార్చారో అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రసాదాలు స్వచ్ఛమైన దేవుడు ప్రసాదం అని చెప్పి మనము తీసుకుంటున్నామో అదంతా నాన్ వెజిటేరియన్ ప్రసాదం. సార్, మరి సింహాచలం సంబంధించి శాంపుల్స్ని ఏమైనా పై అధికారులకు ఏమైనా పంపించడం జరిగిందా సార్? దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళు ఆల్రెడీ నిన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా వారు విజిట్ చేయడం జరిగింది నిన్న ఉదయము. దానిపైన కూడా అటువంటి చర్యలే తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ చేస్తున్న అవినీతి భాగవతాలు అయితే మాత్రం ప్రజలకు చెప్పే విధంగా అయితే మాత్రం మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అదేవిధంగా తిరుపతి లడ్డూను కల్తీ చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వం అంది అంటున్నారు. అదేవిధంగా అయితే మాత్రం ఇక్కడ సింహాచలం దేవస్థానంలో కూడా లడ్డూ కూడా కల్తీ జరిగిన అనుమానాలు అయితే మాకు ఉన్నాయని అయితే మాత్రం ఇక్కడ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, వైజాగ్.